సంజయ్ కుమార్ ఎప్పుడు కూడా చలాకీగా ఉండేవాడని, తమతో ఆడుతూ పాడుతూ తిరిగేవాడని చెప్తున్నారు. అటువంటి యువకుడు ఈ రోజు లేడు అనే ఒక వార్త తమను తీవ్రంగా కలిచివేస్తుందని ఈ రోజు సంజయ్ రేపు మేమంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళతో అమ్మ నువ్వేమైతావు, సంజయ్కి నువ్వేమైతావు? ఏమైందమ్మా, ఏం జరిగింది, ఏం చెప్తావు? ఆ రోజు నైట్ మా అన్నయ్య వాళ్ళే తీసుకొని వెళ్ళారండి. ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నారు, చంపేశారు, నన్ను కూడా చంపేస్తున్నారు అన్నయ్య, నన్ను కూడా చంపేస్తున్నారు అన్నయ్య. వాయిస్ మెసేజ్ పెట్టాడు, లైవ్ లొకేషన్ పెట్టాడు. ఆయన చేసేదంతా చేశాడు. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం మా తప్ప అండి. అక్కడ వాళ్ళు సీసీ కెమెరా గవర్నమెంట్ పెట్టలేదు. మేము అక్కడ ఏం చేసాం, మా అన్నయ్య 3 రోజుల తర్వాత దొరికాడు. 3 రోజులు వాళ్ళు ఏదేదో చెప్పి మమ్మల్ని డైవర్ట్ చేశారు. అదే ఆ ఎట్లా ఎత్తుకొని ఉంటే దొరికేటోడేమో. అప్పుడే వాళ్ళు అక్కడ పడేరు అని మమ్మల్ని డైవర్ట్ చేశారు. అక్కడ బండి పడి ఉంది, అక్కడ చూడండి అంటే ఏమీ లేదు. 4 గంటలు టైం వేస్ట్ చేశారు. సీసీ కెమెరా రావాలన్నారు. ఆ సీసీ కెమెరాలో చూస్తే అక్కడ కూడా ఏమీ దొరకలేదు మాకు. ఇప్పుడు మా అన్నయ్య లాస్ట్ క్షమమై ఏట్లో తెలితే అది కూడా మేమే ఎత్తుకున్నాం. మేమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మాకు ఇవ్వండి అని చెప్పాము. మేమే అన్ని ఎత్తుకొని మేమే చేసుకున్నాం. లాస్ట్ వచ్చి ఫోటో దిగారు వాళ్ళు ఆయన పట్టుకొని ఫోటోలు దిగారు. అదే ఇక్కడ సీసీ కెమెరా రోడ్డు మీద పెట్టుంటే లారీలనే తిరుగుతాయి. ఇక్కడ పెట్టినా దొరికేటోడు కదండి. ఎక్కడా పెట్టలేదు సీసీ కెమెరాలు, ఏం లేదు. మా అన్నయ్య లాస్ట్ కి శవమై అక్కడ తేలాడు. 4 రోజుల్లో జాబ్ కి వెళ్ళేవాడండి, బెంగళూరు వెళ్ళేవాడు. 4 రోజుల్లో ఆనందంగా వచ్చాడు. నైట్ చంపేశారు మా అన్నయ్యని. మాకు జస్టిస్ కావాలి, మాకు న్యాయం చేయాలి, అందరు రావాలి. గంజా ఇక్కడ ఎవరు జరుగుతుందో అందరూ ఆపాలి. మొత్తం వరల్డ్ వైడ్ గంజా ఎక్కడ జరుగుతుందో మొత్తం ఆపాలి. మాకు సీసీ కెమెరా సెక్యూరిటీ అన్ని కావాలి. అంటే మేము ఎవరైతే ఇప్పుడు మాకు జరిగింది అదే ఇలాంటి కావాలి నాన్న. ఒకటి పోలీస్ సెక్యూరిటీ మాకు నైట్ పూట లేదు. ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు రాత్రి 1 గంట 12 వస్తారు. సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరా లేదు. గంజాయి తాగేవాళ్ళు ఎక్కువ అయ్యారు. తర్వాత రౌడీ నా కొడుకులు అందరూ ఎక్కడెక్కడ వచ్చి ఆటోలు వచ్చి కొద్దిగా వాళ్ళతో సాగుతున్నారు. కొద్దిగా వాళ్ళు మా కాలనీకి ఎందుకు రావాలి? వాళ్ళు రావడానికి ఇల్లేదు. కప్పడం పోతే వాళ్ళు చంపేస్తారు, దేనికి చంపేస్తారు? చిన్న పిల్లలు కూడా ఒక అమ్మాయిని కాపాడడానికి పోయిన దేనికి కూడా పోలేదు. కానీ మామూలు బలవంతం చేసి ఈడ్చుకుంటూ పోయి ఉరుకుంటూ పరిగెత్తించుకుంటూ మరీ చంపారు. దానికి ఎవరు పనులు? ఇప్పుడు మాకు ఇప్పుడు మామూలు మా తిరిగి తెచ్చి ఇప్పుడు దేనికి ఇట్లా ఇది అంతా ఏంది? ఒక అమ్మాయిని కాపాడడం పోతుంటే ఇట్లా చంపేస్తారు. పిల్లోడు పెరుగుతారు, పెద్దోడు చదువుకునేది వీళ్ళు పొట్టలు పెట్టుకుంటారు. పరిస్టర్ల బిల్డింగ్లలో మొత్తం గంజాయి మొత్తం జరుగుతుంది. ఆడపిల్లలు తీసుకొస్తారు, ఎక్కడెక్కడ వచ్చి ఆ పరిస్టర్ల బిల్డింగ్లల్లో ఉంటారు. మాకు ప్రాణభయం ఉంది. పిల్లలు బయటికి పోనిచ్చేటట్లేదు, నైట్ నిద్రలు పోవట్లేము. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ పరిస్టర్ల బిల్డింగ్లల్లో గంజాయి అలవాటు ఉంది. అబ్బాయికి ఎలాంటి అలవాటు లేవు, తాగుడు అలవాటు ఉంది. ఆ అమ్మాయిని ఎవరైనా లవ్ చేశాడు, పోలీసులు అందరూ సైడ్ ట్రాక్ పెట్టిస్తున్నారు. ఎవరో అబ్బాయిలు కిడ్నాప్ జరిగితే వాళ్ళని ఫాలో చేస్తుంటే అబ్బాయిని చంపి అందుట్లో పడేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అబ్బాయికి ప్రేమ ఉంది, తాగుడుంది, అది ఉంది ఇది అని చెప్పి సైడ్ ట్రాక్ లేనిపోని అని సృష్టించారు. అబ్బాయికి ఎలాంటి అలవాట్లు లేవు. అబ్బాయికి 2 నెలలు అవుతుంది బీటెక్ అయిపోయి, ఎలాంటి అలవాట్లు లేవు. ఇక్కడంతా గంజాయి తాండవిస్తుందండి. పోలీసులు చెప్తున్నారు ఆ ఘటన ప్రదేశంలో గతంలో ఎప్పుడు క్రైమ్ జరగలేదు, ఇదే మొదటిసారి జరిగింది. చాలా సార్లు జరిగిందండి, ఎవరు పట్టించుకోలేదు. ఈ ఏరియాలో రాజగృహాలు అంటే ఒక లోకువ, ఎవరు పట్టించుకోలేదు. అంతే, చాలా సార్లు జరిగింది. పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. ఏది జరగకపోతే ఇప్పుడు జరిగింది పట్టించుకోరా? అసలు అమ్మాయిలు ఏరి? 2 ఆటోలో తీసుకెళ్ళి అమ్మాయిలు ఏరి? అమ్మాయిలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాయిని ఫాలో అవుతుంటే ఒక అబ్బాయిని చంపి పడేయడం ఏంటి? అమ్మాయిలు ఏమైపోయారు? అదొకటి ఉంది సార్, మేము చేసేది ఒక్కటే. మాకు ఆ 10 స్టేర్ల బిల్డింగులు మాకొద్దు. ఆ బిల్డింగ్ చేయబట్టి మా పిల్లలకి మాకు మొత్తం 10 స్టేర్ల బిల్డింగ్లలో జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ అలానే ఉంటారు. మందు తాగటం అమ్మాయిలకే రక్షణ లేదు. మాకు అమ్మాయిల దాకా ఇప్పుడు అమ్మాయిలకి సేఫ్టీ లేదు. మా సంజయ్ ఫాలో అయిన అమ్మాయిలు ఏరి? మా సంజయ్ ఎవరైతే ఫాలో అయ్యారో అమ్మాయిలు ఏరి? పోనట్లేదండి ఇక్కడ జనాలు. మాకు సీసీ కెమెరాలు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఆ అపార్ట్మెంట్ లో ఉంటుందని కోరుకుంటున్నాం. కావాలన్నా మాకైతే న్యాయం జరగాలి. అబ్బాయికే సేఫ్టీ లేదు, అమ్మాయిలకి ఎక్కడి నుంచి సేఫ్టీ వస్తుంది? ఎక్కడి నుంచి సేఫ్టీ వస్తుంది? రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చినాడు, ఇప్పుడు రావట్లేదు ఎందుకు? రేవంత్ రెడ్డి దిగి వస్తాడా? పొంగులేటి శ్రీను దిగి వస్తాడా? ఎవరు దిగి వస్తారో తెలీదు. మాకు న్యాయం జరగాలి. మా కాలనీకి సీసీ కెమెరాస్ కావాలి. మాకు ఖచ్చితంగా జస్టిస్ రావాలి. పోలీసులు ఏం చేయలేదు. పోలీసులు ఏం చేశారు? ఏమి చేయలేదు. డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి ఎందుకు పట్టుకోవట్లేదు? డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి ఎందుకు
పట్టించుకోవట్లేదు. అపార్ట్మెంట్స్ ఎవరికాళ్ళకి అలర్ట్ చేయాలి కదా గవర్నమెంట్ అయినా, ఏమీ చేయట్లేదు. మాకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా మాకు న్యాయం రావాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరుణగిరి ప్రాంత వాసులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రదేశంలో కరుణగిరి రాజగృహ కల్ప ప్రదేశంలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. గంజాయి సేవిస్తున్నటువంటి యువత పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఒక అబ్బాయికే ప్రస్తుతం ఒక గ్యారంటీ లేదు, సేఫ్టీ లేదు అంటే అమ్మాయిల పరిస్థితి ఏంటి అంటూ కూడా, మహిళల పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక 60 ఏళ్ల ముసలావిడకు కూడా ఇక్కడ భద్రత లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం రహదారిని కూడా దిగ్బంధించారు, ఆందోళన చేస్తున్నారు, బైఠాయించారు. ఖచ్చితంగా తమకు జస్టిస్ కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ కుమార్ మృతికి గల కారణాలను వెల్లడించాలి పోలీసులు చెప్తున్నారు. ఎందుకు ఇటువంటి నిర్మానుష్య ప్రదేశాలలో పోలీసులు CCTV ఫుటేజ్ ఏర్పాటు చేయలేదని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఆగ్రహావేశాలను మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా, లేదంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బదులిస్తాడంటే కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తుంది. నేను సంజయ్ వాళ్ళ బ్రదర్ని. మేము ఆ రోజు సాయంత్రం 5కే ఖమ్మం రీచ్ అయ్యాము. ఖమ్మం రీచ్ అయ్యి తనని ఇంటికాడ దింపి నేను ఇంటికి వెళ్ళాను. తర్వాత నాకు ఇట్లా 2 o'clockకి ఫోన్ వచ్చింది, ఇట్లా మిస్ అయ్యాడని. ఎమ్మటే మేము సాగర్ కాలువ వైపు వెళ్ళామండి. మాకు తెలిసిన ప్రకారం అయితే తను 150కి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేశాడండి. 150కి కాల్ చేసి ఇట్లా ఇక్కడ ఆటో నన్ను గుద్దింది, ఇట్లా నన్ను ఎక్కించుకొని వెళ్తున్నారు, అమ్మాయిని తీసుకెళ్తున్నారు, అమ్మాయిని రేప్ చేస్తున్నారని తను కంగారు పడుకుంటే చెప్పాడు. తను కంగారు పడుకుంటే చెప్పిన తర్వాతే మళ్ళీ వాట్సాప్లో లైవ్ లొకేషన్ పెట్టి మళ్ళీ వాట్సాప్లో చెప్పాడండి, ఇట్లా సాగర్ కాలువ వైపు వెళ్తున్నాం, సాగర్ కాలువ వైపు కట్ట వైపు తీసుకెళ్తున్నారు అని చెప్పి తర్వాత మేము ఎమ్మటే ఒక 8-10 నిమిషాల్లో మేమందరం అక్కడే ఉన్నామండి. బండి అక్కడ పడేసి ఉందండి. సాగర్ కాలువ బ్రిడ్జి మీద బండి పడేసింది. బండి కొంచెం డ్యామేజ్ జరిగినట్టుంది, అంటే బండి కింద పడేసింది. ఇక తర్వాత మాకు బాడీ అయితే ఎక్కడ అవపడలేదండి, ఎవరి ఆచూకీ కూడా మాకేం దొరకలేదు. సంజయ్ మాత్రం చాలా మంచోడండి. చదువులో విషయంలో కానీ ఏమన్నా అదర్ యాక్టివిటీస్లో కానీ చాలా చురుగ్గా ఉంటాడు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవండి. సో ఇది మాకైతే న్యాయం జరుగుతుంటే ఎట్లాగో చనిపోయిన వాళ్ళని ఎవరిని మీరు తీసుకురాలేరు కాబట్టి ఎవరికి జరగకుండా చూడడం కోసం పోలీసులు కానీ మీడియా కానీ గవర్నమెంట్ కానీ చూడాలని మేము కోరుకుంటున్నామండి. ఆ ఏరియా ఆ బిల్డింగ్స్ 9 floors బిల్డింగ్స్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కెమెరాలు లేవు. ఎవరు కూడా అటువైపు వాటి గురించి ఏం చర్యలు తీసుకోవట్లేదండి. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. సో వీటి గురించి మీరు ఏదో ఒక చేయాలని మేము అనుకుంటున్నామండి. నా పేరు హరికృష్ణ, నిక్నేమ్ అందరు కిట్టు అని పిలుస్తారు. వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతాం, కలిసి చేస్తాం. వాడు ఆ రోజే వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు. వాడు నాకు కాల్ చేశాడు. మేము బయట వస్తున్నాము అని చెప్పాను. మళ్ళీ నైట్ వచ్చేలోకి నేను 3 days నుంచి సమ్మక్క సారక్క జాతర దగ్గర అక్కడికి వెళ్ళి నిన్న ఆ రోజే నైట్ వచ్చాను నేను. వాడు 9కి కాల్ చేశాడు నాకు. కాల్ చేస్తే నేను 3 days నుంచి నిద్రలేదురా, నాకు మార్నింగ్ కలుస్తారా అంటే సరేరా అన్నాడు. తర్వాత నాకు 1కి కాల్ 1:32కి కాల్ వచ్చింది, ఇట్లా మిస్సింగ్ అయ్యాడని చెప్పితే ఇక అప్పటికి మేము వెళ్ళాము. అప్పటి నుంచి పోలీసులు ఎక్కడ వెతికినట్టు కూడా మాకు అంత అనిపించలేదు. మేమే వెతుక్కోవడం, మేమే చేసుకోవడం, అసలు ఎక్కడ ఎవరు సరిగా స్పందించట్లేదు. నెక్స్ట్ రోజు కూడా పోలీసులు వచ్చారు. ఏదో